నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమాలు చేపట్టిన కాంగ్రెస్ శ్రేణులు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కొట్నాక తిరుపతి కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం సర్వసభ్య సమావేశం రాష్ట్రంలో బంజారాలకు సముచిత స్థానం కల్పించాలని కోరుతూ 6 డిమాండ్లను ప్రభుత్వం ముందుంచిన మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఓరియంట్ సిమెంట్ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఒక్కరోజు దీక్ష చేపట్టిన మాజీ ఎమ్మెల్సీ ఓరియంట్ సిమెంట్ కార్మికుల పరిష్కారం అయ్యేంత వరకు కార్మికుల పక్షాన పోరాడతామని తెలిపిన రాములు నాయక్ కేంద్ర మంత్రి అమిత్ షాను మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రం ఐబీ చౌరస్తాలో నిరసన చేపట్టిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలని ఈ రోజు జిల్లా కేంద్రం ఐబీ చౌరస్తాలో బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నిరసన చేపట్టారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏఐసీసీ మరియు టీపీసీసీ పిలుపు మేరకు మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్రావు డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆదేశాల మేరకు మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షాను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఐబీ చౌరస్తాలో బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ వినతి పత్రం అందజేశారు తెలంగాణ గిరిజన కోఆపరేటివ్ ఆర్థిక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కొట్నాక తిరుపతి రాష్ట్ర టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ పట్టణ అధ్యక్షులు తూముల నరేష్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి మహిళా జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత పట్టణ మహిళా అధ్యక్షురాలు హేమలత మంచిర్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ సల్లా మహేష్ నస్పూర్ మున్సిపల్ చైర్మన్ సురమిల వేణు కౌన్సిలర్లు మహిళా నాయకులు యువజన కాంగ్రెస్ నాయకులు ఎన్ఎస్యుఐ నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు భారతదేశంలోనే అత్యున్నత స్థానం ఎక్కడైతే పార్లమెంట్లో అమిత్ షా గారు పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అంబేద్కర్ 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 అనే పదాన్ని పదే పదే ఆయన ఉచ్చరిస్తూ యావత్ దేశంలోనే ప్రజలందరినీ కూడా ఆశ్చర్యపరిచారు. అరే అమిత్ షాకి ఒకటే చెబుతున్నాం ఈ సందర్భంగా, ఈరోజు అక్కడ ఎవరైతే పార్లమెంట్లో ఉన్న సభ్యులందరికీ కూడా ఒకటే ఈ వేదికపై నుంచి హెచ్చరిస్తున్నాం. మీరు ఆయన అమిత్ షా అంటుంటే చప్పట్లు కొట్టారు, కానీ అక్కడ చప్పట్లు కొట్టే స్థానము ఆయన కల్పించింది అని ఈ సందర్భంగా మరొకసారి మీకు హెచ్చరిస్తున్నాం. వెంటనే ఆయనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి. యావత్ భారతదేశ ప్రజలందరికీ కూడా ఆయన క్షమాపణ చెప్పాలి. మీరు రాజకీయాలు చేయటానికి మాత్రమే వచ్చారు, కానీ రాజకీయాలలో మీరు ఉండటానికి హక్కును కల్పించిన వ్యక్తిని ఈరోజు విమర్శిస్తే ఇక్కడున్న నాయకులు చప్పట్లు కొట్టి స్వాగతిస్తున్నారు. సిగ్గు లేదు మీకు? ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మీరు భారతదేశంలో ఎక్కడ తిరిగినా కూడా అంబేద్కర్ అంటే ఒక వ్యక్తి కాదు, అంబేద్కర్ అంటే ఒక శక్తి, అది గుర్తించుకోండి. ఇప్పుడు మీరు ప్రజలలో ఎట్లొస్తారు, ఎట్లా తిరుగుతారు, ప్రజలే మీకు బుద్ధి చెబుతారని ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లాలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ అభిమానులు, అంబేద్కర్ వాదులు, అంబేద్కర్ అభిమానులందరూ కూడా ఈరోజు కలెక్టర్ కార్యాలయానికి వచ్చి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడుతూ అదేవిధంగా కలెక్టర్ గారికి ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఆయన ద్వారా రాష్ట్రపతికి ఒక నివేదిక పంపించాలనే ఉద్దేశంగా ఇక్కడ గౌరవ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారి ఆధ్వర్యంలో మరియు డిసిసి అధ్యక్షులు సురేఖమ్మ అధ్యక్షతన మరియు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు ప్రజలందరూ కూడా
యావత్ తెలంగాణలోనే కాకుండా దేశం మొత్తం మీద ఈ నిరసన కార్యక్రమాలు తెలుపుతున్నారు. అదే విధంగా మీకు ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం, మీ ఆటలు సాగవు. ఆ రోజు 400 పార్ అన్న మోడీ ఒకవేళ నిజంగానే 400 సీట్లు గెలిస్తే ఈ రాజ్యాంగాన్ని మారుస్తానన్న వ్యక్తికి మీరు ఎట్లా మద్దతు తెలుపుతున్నారని ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. ప్రజల తీర్పు మేరకు ఈ రోజు మిమ్మల్ని అందరినీ కూడా తరిమి కొడతారని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మా ప్రియతమ నాయకులు పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు, సురేఖ మేడం గారుల ఆదేశాల మేరకు ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వినతి పత్రం ముఖ్య ఉద్దేశం ఏంటంటే సాక్షాత్తు మనము దైవం అంటే ఒక దైవ మందిరంగా భావించే పార్లమెంట్లో, మనం చట్టాలు పొందుపరుచుకునే పార్లమెంట్లో స్పీకర్ సమక్షంలో, పార్లమెంటు సభ్యుల సమక్షంలో ఎవరైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారో, మన చట్టాన్ని ఎవరైతే ఈరోజు భారత రాజ్యాంగాన్ని రచించిండో వారిని కించపరిచే విధంగా హోమ్ మినిస్టర్ అమిత్ షా ఏవైతే వ్యాఖ్యలు చేసిండో వాటిని కాంగ్రెస్ పార్టీ, ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. బేషరతుగా క్షమాపణలు చెప్తూ వారిని సస్పెండ్ చేయాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, డిస్మిస్ చేయాలని చెప్పి. ఎందుకంటే అలాంటి వారికి పాలించే నైతిక అర్హత లేదు. ఈ రోజు ఆయన తీసుకున్న పదవి కూడా ఆ రోజు అంబేద్కర్ గారు సృష్టించి ఈ పాత్ర ఉంటుందని చెప్పి తెలియస్తేనే ఈరోజు హోమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసామని చెప్పి మర్చిపోతున్న అమిత్ షా గారు, మా సాక్షాత్ మా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు, మరి ప్రతిపక్ష మన పార్లమెంటు పక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారిని పట్టుకొని నువ్వు దేవుణ్ణి కొలువు, దేవుణ్ణి పూజిస్తే నీకు స్వర్గం లభిస్తుంది అని చెప్పి అదే స్థాయిలో అంబేద్కర్ గారు అందరి 140 కోట్ల ప్రజల ఆరాధ్య దైవమైనటువంటి అంబేద్కర్ గారిని అవమానపరిచే విధంగా మాట్లాడిన మాటలు యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు ఖండించాలి. అలాంటి వాళ్లకు పాలించే నైతిక హక్కులే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా తక్షణమే అలాంటి మూర్ఖుల్ని బర్తరఫ్ చేయాలి. మీ పాత్ర ఏంటంటే మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి మీరు బడుగు బలహీన వర్గాలను దూరం పెట్టి మరి కేవలం సంపన్నులకు మాత్రమే దారదత్తం చెప్తున్నాం భారతదేశ సంపదలు అని చెప్పి అంటున్నాం. మీరు అగ్రవర్ణాలకు ఆదాని అంబానికి మాత్రమే కట్టబెడుతున్నారు. మీరు లబ్ధివంతులు తప్ప ఏదైతే బిఆర్ అంబేద్కర్, డాక్టర్ అంబేద్కర్ గారి మరి అభిమానులు ఉన్నారో కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే, కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాల కోసమే పాలన చేస్తుంది, నిరంతరం వారి కృషి కోసమే ఆలోచిస్తుంది. కానీ మీరు ఈ దేశాన్ని ముక్కలు చేసే విధంగా కులాల పేరిట, మతాల పేరిట, వర్గాల పేరిట విభజించి మీరు పాలిస్తుండ్రు. మీకు నైతిక అర్హత లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని ముక్కలు చేసి మళ్ళీ కొత్త చట్టాలు తీసుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి మూర్ఖుల్ని తక్షణమే మనం అవాయిడ్ చేయాలి. భారతదేశంలో నివసించే ఆలోచన వాళ్ళని ఉంచకూడదు అని చెప్పి సందర్భంగా తెలియడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు మల్లికార్జున ఖార్గే గారి ఆదేశానుసారం, అదేవిధంగా స్టేట్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గారి సూచన మేరకు మంచిర్యాల జిల్లాలో మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేఖమ్మ గారి నాయకత్వంలో ఈరోజు గౌరవ కలెక్టర్ గారికి ఏదైతే ఆ రోజు పార్లమెంటులో అమిత్ షా అంబేద్కర్ గురించి అవమానంగా మాట్లాడిండో దాన్ని ఉద్దేశించి ఈరోజు నిరసన తెలుపుతూ గౌరవ కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేము డిమాండ్ చేసేది ఏంటంటే అమిత్ షా అహంకారపూర్వమైన మాటలతో భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానపరుస్తూ ఆ రోజు అంబేద్కర్ 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 అని చెప్పి నొక్క పలుకుతూ అవమానపరిచే విధంగా మాట్లాడడం జరిగింది. ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు చెప్తే ఈరోజు ప్రపంచమే గర్వించదగ్గ వ్యక్తి ఈరోజు మన భారతదేశంలో పుట్టడం మనకు చాలా చాలా గర్వకారణము. అలాంటి వ్యక్తిని అవమానపరిచే విధంగా మాట్లాడడం జరిగింది. ఏదైతే పార్లమెంటు, రాజ్యాంగ వ్యవస్థ, పరిపాలన దానిలో మొత్తం కూడా ఈరోజు నిర్మాణం చేసిందంటే దానికి పూర్తిగా ఆ రోజు తన కుటుంబాన్ని త్యాగం చేసి, తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి, రాజ్యాంగం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. నీకు బడుగు బలహీన వర్గాలంటే ఏ మాత్రం ఇష్టం ఉండదు, ధనిక వర్గాల మీద, ధనిక వర్గాల మీద ప్రేమ చూపుతావు. ఈరోజు అమిత్ షా అయితేనేమి, అమిత్ షా అయితేనేమి, బీజేపీ వర్గాలు అయితేనేమి కేవలం దళితులంటే చిన్న చూపు చూస్తుంది. ముఖ్యంగా మేము తెలియజేసేది అంటే ఇప్పటికైనా నీ మంత్రి పదవికి రాజీనామా చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. లేదంటే దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తాం. గౌరవ రాష్ట్రపతి గారికి మేము కోరేది ఒక్కటే, ఈ రోజు నువ్వు వెంటనే మీరు ఈ అమిత్ షాను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది. అఖిల భారతీయ ఖండేల్వాల్ యువ సంఘటన ఆధ్వర్యంలో గత 10 రోజులుగా శ్రీ ద్వారకా ధామ్ యాత్ర పూర్తి చేసుకుని మంచిర్యాల జిల్లా చేరుకున్న సందర్భంగా స్వాగత కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఖండేల్వాల్ యువ సంఘటన నాయకులు మాట్లాడుతూ 10 రోజుల పాటు విజయవంతంగా శ్రీ ద్వారకా ధామ్ యాత్రలో భాగంగా చార్ధామ్, నాగేశ్వర్ మొదలగు తీర్థయాత్రలకు వెళ్లి పవిత్ర యాత్రా స్థలాలను
ఈ నెల 15వ తేదీ నుంచి 24వ తేదీ వరకు సందర్శించి ఈ రోజు జిల్లా కేంద్రానికి చేరుకోవడం జరిగిందని, ఈ సందర్భంగా యాత్ర పూర్తి చేసుకున్న ఖండేల్వాల్ యువ సంఘటన సభ్యులకు స్వాగత కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. జై ద్వారకాధీష్. ఇవాళ మేమందరం ఖండేల్వాల్ యువ సంఘటన ఆధ్వర్యంలో ద్వారకాధీష్ యాత్ర సంపూర్ణం చేసి వచ్చాం. ఇది 10 రోజుల పాటు యాత్ర ఉండే. దీని భాగంగా ద్వారకా, భేట్ ద్వారకా, సోమనాథ్, నాగేశ్వర్, వేరావల్, చోటాలా ఇవి అన్నీ చూసుకుంటా, దర్శనాలు చేసుకుంటా, తీర్థయాత్రలు కంప్లీట్ చేసుకొని ఇవాళ ఇక్కడ రావడం జరిగింది. భవ్యంగా అందరూ దీంట్లో పాల్గొన్నారు. అందరిది ఎట్లా వ్యూ ఉన్నదని అంటే మాకు చాలా మంచిగా అనిపించింది. మేము అందరం సకుశలంగా దర్శనాలు చేసుకొని మళ్ళా మా ఊరుకు రావడం జరిగింది అని అందరిది అభిప్రాయం. ఇది ఖండేల్వాల్ యువ సంఘటన ద్వారా చార్ధామ్ యాత్ర మొత్తం పూర్తి చేసుకొని రావడం జరిగింది. ధన్యవాదాలు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎం కన్వెన్షన్ హాల్లో సోమవారం సాయంత్రం ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం సర్వసభ్య సమావేశం మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ సమావేశానికి జిల్లాలోని బంజారాలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బంజారాలకు ప్రముఖ స్థానం కల్పించడానికి 6 డిమాండ్లతో కూడిన ఎజెండాను సమావేశంలో ప్రవేశపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాలకు, రాజకీయాలకు నాయకులకు సంబంధించిన జన్మదిన వేడుకలు జరిపినట్లుగానే సంత్ సేవాలాల్ జన్మదిన వేడుకలకు ప్రభుత్వ పరంగా నిర్వహిస్తూ సెలవు దినంగా ప్రకటించాలని కోరారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో బంజారాలకు ప్రముఖ స్థానం కల్పించాలని కోరుతూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని ఆయన అన్నారు. బంజారాల డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేయడానికి ఈ రోజు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. సభ్యులందరూ బంజారా సమాజానికి అభివృద్ధితో పాటు గుర్తింపు తేవడానికి కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో మంచిర్యాల మున్సిపల్ కౌన్సిలర్ బదావత్ ప్రకాష్ నాయక్, జర్పుల రాజ్ కుమార్ నాయక్, బదావత్ రమేష్ నాయక్, బదావత్ ప్రకాష్ నాయక్, చంద్రు నాయక్, రాంబాబు, రాజు నాయక్, లాల్ సింగ్ తో పాటు బంజారా కుల సంఘాల నాయకులు, కులస్తులు తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ మంచిర్యాల జిల్లా సమావేశం ఇవాళ పెట్టుకుందాం. ఈ యొక్క సంఘం చరిత్ర కొంతము. ఇది 1953 అప్పటి రైల్వే శాఖ మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘానికి ప్రారంభించారు. ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ బ్యానర్ మీద 2 ముఖ్యమంత్రులైన మహారాష్ట్రలో విపి నాయక్ 15 సంవత్సరాలు, తర్వాత సుధాకర్ రావు నాయక్ ఒక 2.5 సంవత్సరాలు, తర్వాత గవర్నర్. గోదావరి నది నాసిక్లో ఎట్లా పుట్టిందో అదేవిధంగా ఇది గిట్ట మహారాష్ట్రలో చిన్న సంఘం ఏర్పాటు అయ్యి ఒక ఊవెత్తున లేచి 2 ముఖ్యమంత్రి చేసిన చరిత్ర ఈ బంజారాలకు ఉంది. మొన్న థానేలో రాష్ట్ర కార్యవర్గం 20 తేదీ అక్టోబర్ రోజు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా నన్ను నియమించిన తర్వాత నేను జిల్లాల వారీగా అన్ని టూర్ల ప్రోగ్రాంలు పెట్టుకుందాం. 3వ తేదీ డిసెంబర్ జంతర్ మంతర్ దగ్గర తెలంగాణ రాష్ట్రం కించి ఒక దాదాపు 500 మంది ఢిల్లీలో ధర్నా చేసినాం. ఇది ప్రధానమంత్రి దృష్టికి, హోమ్ మినిస్టర్ దృష్టికి, ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ జస్టిస్, లా మినిస్టర్, టూరిజం మినిస్టర్, ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. 15 కోట్ల మంది బంజారా జనాభా ఉంది. వీరికి ఒక మత గురువు అయిన ఇప్పుడు క్రిస్టియన్స్లకు ఒక క్రిస్టమస్ రోజు ఆ మత గురువు పుట్టినందుకు అక్కడ హాలిడే డిక్లేర్ చేస్తారు క్రిస్టమస్ రోజు. అదేవిధంగా గురునానక్ జయంతి, గురునానక్ పుట్టినరోజు.
అదేవిధంగా కృష్ణ అష్టమి శ్రీకృష్ణుడు పుట్టినరోజు, అదేవిధంగా ముస్లింలకు మొహమ్మద్ పవర్తా, బంజారాలకు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్. 15 కోట్ల మంది వీళ్ళు ఇక్కడ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోయినసారి 40 సంవత్సరాల నుండి ఇది సెలవు దినంగా ప్రకటించాలనేది ప్రధానమైన డిమాండ్ ఉండే. కొత్త ముఖ్యమంత్రి రావడం రేవంత్ రెడ్డి గారు వారి దృష్టికి తీసుకుపోయిన తర్వాత ₹1 కోటి ఏదైతే జయంతి చేయాలనో 2 కోట్ల రూపాయలు జయంతి జరుపుకోవడానికి వారు శాంక్షన్ ఇవ్వడం, 3 కోట్ల రూపాయలతో సేవాలాల్ మహారాజ్ని విగ్రహానికి ఏర్పాటు చేయడం, హాలిడే డిక్లేర్ చేయడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో 15 కోట్ల మంది ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం గిట్ట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ కర్ణాటక ప్రభుత్వం కానీ చేస్తున్న విధంగా కేంద్ర ప్రభుత్వం చేయాలనే ఉద్దేశంతో సంత్ శ్రీ సేవాలాల్ జయంతిని సెలవు దినంగా ప్రకటించాలి. కేంద్ర ప్రభుత్వం తరఫున ఈ ఉత్సవాలు జరపాలనేది మొట్టమొదటి డిమాండ్. రెండవ డిమాండ్ 15 కోట్ల మంది మాట్లాడే భాష గోర్బోలి. మనం తెలంగాణలో గోర్బోలి అంటాం, ఇండియా లెవెల్లో బంజారా బోలి అంటాం. ఈ బంజారా బోలిని 8వ షెడ్యూల్లో గుర్తించాలని ప్రధానమంత్రికి రాష్ట్రపతికి సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతిని ఇచ్చేయాలనేది రెండవది. ఏమో గోర్బోలిని రికగ్నైజ్ చేయాలని. మూడవది ఎండోమెంట్లో ఇక్కడ తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఎండోమెంట్లకు అనేక ఆస్తులు ఉన్నాయి. ఇవాళ వెంకటేశ్వర స్వామితోటి పాచికలాడిన హతిరామ్ బాబా అక్కడ మఠం ఉంది. మేము బాలాజీ అంటాం, తెలుగు వారేమో శ్రీ వెంకటేశ్వర స్వామి అంటాం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కాకుండా భారతదేశంలో ప్రపంచంలో అతని ఆస్తులు ఉన్నాయి. ఆ దానికి కాపాడాలని రేపు 28వ తేదీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని కలిసి టీటీడీ బోర్డులో గిట్ట బంజారాలకు ఒకరిని ఐడెంటిఫై చేసి టీటీడీ బోర్డుల బంజారా సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు భారతదేశంలో 15 కోట్ల మంది ఉన్నారు. మొన్న జరిగిన టీటీడీ పాలక మండలిలో ఎవరికి ఇవ్వలేదు. అక్కడ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి వారికి అక్కడ న్యాయం చేయాలనే ఉద్దేశంతో 28వ తేదీ కలిసి తిరుపతిలో ఏదైతే అన్యాయక్రాంతమవుతున్న భూములను కాపాడాలని ఒక బృందం ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ వెళ్తుంది, అక్కడ కలుస్తుంది. 4వ డిమాండ్ ఇవాళ పార్లమెంట్ ఏదైతే కట్టిరో, ఇండియా గేట్ అయితే ఏది ఉందో, రాష్ట్రపతి భవన్ ఏదైతే ఉందో, న్యూఢిల్లీలో పార్లమెంట్కు ఆనుకొని ఉన్న రికాబ్గంజ్ గురుద్వారా అది బంజారాలు. పార్లమెంట్ కట్టిన పార్లమెంట్ భవన్ అది తాట ఉంది. అందుగురించే లక్కీషా బంజారా విగ్రహం పెట్టాలని 4వ డిమాండ్. 5వ డిమాండ్ ఏంటంటే తపస్శ్రీ రామారావు మహారాజ్ 80 సంవత్సరాలు అందం తినలే, పాల మీదనే ఉన్నాడు. బంజారాలకు చెడు అలవాటులకు దూరం చేసి తాగుడు తినుకు దూరం చేసిన అటువంటి మహానుభావుడికి భారతరత్న బిరుదు ఇవ్వాలని 5వ డిమాండ్. 6వది మేము తెలంగాణ, ఆంధ్ర, బీహార్ అక్కడేమో ట్రైబల్లో ఉన్నాం. కర్ణాటక, ఢిల్లీ 2-3 రాష్ట్రాలలో ఎస్సీలలో ఉన్నాం. 3 రాష్ట్రాలు గోవా, తమిళనాడు, ఉత్తరప్రదేశ్లో అక్కడ తీర్మానం చేసినాయి అక్కడ అసెంబ్లీలో వీళ్ళని ఎస్టీలో కలపాలని. ఎక్కడైతే ఎస్సీలు ఉన్నారో అక్కడ ఎస్సీలలో ఉండండి, ఎక్కడైతే ఎస్టీలు ఉన్నారో అక్కడ ఎస్టీలలో ఉండండి. ఎక్కడైతే ఓబీసీలు ఉన్నారో, డినోటిఫైడ్ ఉన్నారో భారతదేశంలో ఒకటే గొడుగు కింద ఒకటే ఎస్టీగా గుర్తించాలనేది 6వ డిమాండ్. అన్ని సంఘాలకు ఒకటి చేసి ఒక తాటిపై తీసుకొచ్చి భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం బంజారా సేవా సంఘ్ ఏదైతే ఉందో ముందు అడుగు వేసి అందరినీ కలుపుకోవడానికే అందులో భాగంగా మంచిర్యాలలో ఇవాళ ఈ సమావేశం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై పార్లమెంటులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై నిరసనగా పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ మందమరి పట్టణంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు వంశీకృష్ణ మాట్లాడుతూ అమిత్ షా వ్యాఖ్యలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని, ఇవి అంబేద్కర్ చూపిన మార్గాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని అన్నారు. ఆయన ప్రజాస్వామ్య, సమానత్వం మరియు న్యాయం వంటి విలువల కోసం తాము పోరాడతామని స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొని తమ సంఘీభావాన్ని ప్రకటించారు.
మాట్లాడారన్న మెయిన్ టాపిక్ నుంచి కేవలము ఇప్పుడు ఈ పాయింట్ మీద డైవర్ట్ చేయడానికి బీజేపీ వాళ్ళు తప్పుడు ప్రచారం చేసి తప్పుడు కేసులు పెడుతున్నారు. మీరందరికీ నేను పర్సనల్గా రాహుల్ గాంధీతో పాటు మీరు బహుశా వీడియోలలో చూడలేదు కానీ నేను రాహుల్ గాంధీ గారితో ఉన్నాను. మేము రాహుల్ గాంధీ గారితో ఇంకా 5-8 ఎంపీలము పార్లమెంట్ లోపలికి పోతుంటే వాళ్ళు పార్లమెంటు అడ్డుకున్నారు. వాస్తవంగా ఎల్ఓపి పార్లమెంట్ లోపలికి వెళ్తున్నప్పుడు ఎవరు అడ్డుకోవద్దు. ఎందుకంటే ఎల్ఓపి షాడో ప్రైమ్ మినిస్టర్ అని అంటారు. అంటే ప్రైమ్ మినిస్టర్ లేనప్పుడు వారు ఏమైనా పాయింట్ రేజ్ చేయాలంటే ప్రజల తరఫు ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి. కానీ బీజేపీ ఎంపీలు నన్ను కూడా పుష్ చేసినారు. రాహుల్ గాంధీ గారిని పుష్ చేసి వాళ్ళే పడిపోయి వాళ్ళే పెద్ద నాటకం ఆడి, నేను ఇంతకుముందు ప్రెస్లో కూడా చెప్పినాను, మన భారతదేశం నుంచి ఆస్కార్ అవార్డులు ఎందుకు గెలుస్తలేదు ఫిలిం ఇండస్ట్రీ అంటే, ఆ ఫిలిం ఇండస్ట్రీ కాకుండా క్రియేటివ్ టాలెంట్ యాక్టర్లు అందరూ బీజేపీ పార్టీలు ఉన్నారు. వాళ్ళు చేసే యాక్టింగ్ కానివ్వండి, వాళ్ళు చేసే డ్రామాలు కానివ్వండి, అన్నీ బయట పెడతాము. రాహుల్ గాంధీ గారు, నేను సాక్ష్యంగా ఉన్నాను, రాహుల్ గాంధీ గారితో మేము లోపల పోతుంటే కేవలం అమిత్ షా గారు చేసిన తప్పుడు కామెంట్లన్నీ డైవర్ట్ చేయడానికి రాహుల్ గాంధీ ఎవరినో పుష్ చేసినారు. రాహుల్ గాంధీ ఆదివాసీ ఎంపీ మీద ఏదో దాడి చేసినారని చెప్పి ఇప్పటి వరకు మేము మణిపూర్ ఇష్యూ మీద 2 సంవత్సరాలుగా అడుగుతున్నాం, చర్చ చేయండి. అమిత్ షా గారు హోంమంత్రిగా ఉన్నారు. మణిపూర్లో ఇంత దారుణాలు జరుగుతున్నాయి, కమ్యూనల్ రైట్స్ జరుగుతున్నాయి, ఎందుకు అమిత్ షా గారు దాని మీద స్పందిస్తలేరు? సంబల్ ఇష్యూలో 5 మంది చనిపోయినారు, ముస్లిం సోదరులను చంపేసినారు అక్కడ కమ్యూనల్ ఫైట్స్లలో. దాని గురించి అమిత్ షా గారు మాట్లాడారు. దళితుల మీద దేశవ్యాప్తంగా అట్రాసిటీస్ ఎన్ని జరుగుతున్నాయో మీరు అందరు చూస్తున్నారు, దాని గురించి అమిత్ షా గారు మాట్లాడారు. మహిళల మీద రేప్ కేసులు అవుతున్నాయి, వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి, దాని గురించి అమిత్ షా గారు మాట్లాడారు. కానీ అంబేద్కర్ గారి పేరు తీసుకుంటే అమిత్ షా గారికి ఎక్కడ లేని నొప్పి. మేము అంబేద్కర్ గారిని మేము దేవుడి లెక్క భావిస్తాము, వారిని పూజిస్తాము, మేము మాట్లాడుకుంటాము. మీ బాధ ఏందని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు కూడా ఆలోచించాలి. అని ఇప్పుడే మీరు ప్రశ్న అడిగినట్టు కేవలం రామకృష్ణాపూర్ పట్టణంలోని సిఎస్ఐ చర్చిలో సోమవారం రాత్రి నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, కలెక్టర్ కుమార్ దీపక్, ఏఐటీయూసీ స్టేట్ ప్రెసిడెంట్ వాసిరెడ్డి సీతారామయ్య, జిల్లా మైనార్టీ ఆఫీసర్ రాజేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ శాంతి, సంతోషం, త్యాగం, ప్రేమకు నిదర్శనమన్నారు. కేక్ కట్ చేసి ప్రభుత్వం అందించిన కానుకలను క్రైస్తవులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కేతనపల్లి మున్సిపల్ చైర్పర్సన్ జంగంకల, వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి, పల్లెరాజు, రఘునాథ్ రెడ్డి, అబ్దుల్ అజీజ్, జోల్కల డేవిడ్, పాస్టర్లు, క్రైస్తవ మత పెద్దలు, క్రైస్తవులు తదితరులు పాల్గొన్నారు. కల్చర్ ఉంటుంది, డిఫరెంట్ రిలీజన్ వాళ్ళు, డిఫరెంట్ కులాల వాళ్ళు, అందరూ బయట రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు, లోకల్ వాళ్ళు, అన్ని రకాల ఫెస్టివల్స్ మనం జరుపుకుంటున్నాం. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం చూస్తే సెంట్రల్ ఇండియా అంటే నార్త్కి కూడా దాదాపు అన్ని ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేస్తున్నాం, సౌత్కి కూడా సెలబ్రేట్ చేస్తున్నాం, డిఫరెంట్ రిలీజన్ కమ్యూనిటీ అన్నిటికీ సెలబ్రేట్ చేస్తున్నాం. అండ్ ఐ హోప్ ఈ క్రిస్మస్లో మన ఆల్ కమ్యూనిటీ ఒక హార్మోనీలో ఉండాల్సింది. మనకి జీసస్ క్రైస్ట్ గారు ఇచ్చిన సందేశం అంటే లవ్, అఫెక్షన్, హెల్ప్ టు ద పువర్ మన సొసైటీలో చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. అండ్ ఐ హోప్
ఈ క్రిస్మస్ నుంచి మన రాష్ట్రం మన జిల్లాలో సమృద్ధి వస్తుంది, పీస్ వస్తుంది, హార్మోనీ వస్తుంది. అండ్ ఐ విల్ విష్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఏ హ్యాపీ క్రిస్మస్, మ్యారీ క్రిస్మస్. థ్యాంక్ యూ. ఆల్ ఆఫ్ యూ హియర్. చాలా సంతోషంగా ఉంది మేము మధ్యలో ఉండడానికి, ఎందుకంటే క్రిస్మస్ చాలా పెద్ద పండుగ. అందరం కూడా క్రిస్మస్ సమయంలో ప్రేమతో అందరితో సంతోషంగా మనం కలిసి మెలిసి అందరి మంచి కోరుకోవడము క్రిస్మస్ యొక్క సెంట్రల్ మెసేజ్ అన్నమాట. జీసస్ క్రైస్ట్ గారు ఇదే చెప్తారు, హేట్ ఉండొద్దు, ఫర్గివ్నెస్ ఉండాలి. మనకి ఎవరు తప్పు చేసినా కానీ ఫర్గివ్నెస్ ఇవ్వాలని చెప్పి జీసస్ క్రైస్ట్ గారు చెప్తూ ఉంటారు. అందరూ కూడా జీసస్ క్రైస్ట్ గారు ఏదైతే మనకు మెసేజ్ ఇచ్చారో అది ఫాలో అవుతే డెఫినెట్లీ మనము పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. మనం ఒక 10 మందికి హెల్ప్ చేసే భావజనాలు కూడా మనలో వస్తుంది. అందరూ కూడా ఈ క్రిస్మస్ రోజున జీసస్ క్రైస్ట్ ఏదైతే మనకు టీచింగ్స్ ఇచ్చారో అది గుర్తు చేసుకొని ఆ టీచింగ్స్ అన్నీ కూడా మనం ఫాలో చేస్తే నిజంగానే మనం ఒక సొసైటీకి ఒక ఉపయోగపడతాము. మనము కూడా మన వంతు ఏదైతే మనం సహాయం మన సోదరులకు చేసుకునే ఏదైతే మెసేజ్ జీసస్ క్రైస్ట్ మనకి ఇచ్చారో మనం అది ఫాలో కావచ్చు. నేను ఈ సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇది స్టేట్ వైడ్ సెలబ్రేషన్స్ చేసుకోవాలని చెప్పి మనకు ఇక్కడ రామకృష్ణపురంలో ఒక కమిటీ వేసి ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకోవడం జరుగుతుంది. మన హైదరాబాద్లో కూడా పెద్ద ఎత్తున ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. నేను వారు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీద ప్రజలకు ఉపయోగపడేలాగా చాలా కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మరి ఒక్కసారి మీ అందరూ ఏదైతే మొన్న ఎలక్షన్స్లలో అసెంబ్లీ ఎలక్షన్స్లో నాకు మా అన్నగారికి గెలిపించారు, అలాగే పార్లమెంట్లో కూడా మా కొడుకు వంశీని కూడా మీరందరూ కూడా ఓటేసి గెలిపించారు. నేను మరవలేను, ఎందుకంటే అన్ని చోట్ల చర్చెస్కి వెళ్ళినప్పుడు నేను ఇదే వాళ్ళందరికీ కోరడం జరిగింది, మీరు మాకు ఓటు వేయండి, మేము మీతో ఉంటామని చెప్పి నేను అందరికీ ప్రామిస్ చేయడం జరిగింది. అలాగే నాకు కూడా ఒక బాధ్యత ఉంది, మీ అందరికీ సేవ చేయడానికి నాకు ఒక అవకాశం మీరందరికీ కూడా కల్పించారు. అలాగే నేను రామకృష్ణపురము మన మన్నమరి చెన్నూరు అన్ని మండలాలలో కూడా అందరికీ ఏదైతే ప్రజలకు అవసరమో డ్రైనేజ్ అయినా కానీ సీసీ రోడ్స్ అయినా కానీ మంచినీటి. మంచిర్యాల పట్టణంలోని శ్రీ చైతన్య స్కూల్ మంచిర్యాల లక్ష్మీనగర్ బ్రాంచ్ లో ఈ రోజు మతాలకు అతీతంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు ముందస్తు క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా మంచిర్యాల ఏజీఎం అరవిందరెడ్డి పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులకు ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రధాన ఉపాధ్యాయులు ఆయూబ్తో కలిసి సమన్వయకర్తలు, ఉపాధ్యాయులు కేక్ కట్ చేశారు. చాలా మంది పిల్లలు శాంటా మరియు ఏంజల్ దుస్తులు ధరించి ఈవెంట్ను చాలా ఆనందంగా మార్చారు. పిల్లలు చేసిన నృత్యాలు మరియు క్రిస్మస్ పండుగ సందేశానికి ప్రత్యేకంగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. Through the
happy to see you enjoying your Christmas celebrations. Okay, so wish you Merry Christmas and ఓరియంట్ కార్మికులకు న్యాయం జరిగే వరకు కార్మికుల పక్షాన పోరాడతామని ఓరియంట్ సిమెంట్ పర్మనెంట్ వర్కర్స్ లోకల్ యూనియన్ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ అన్నారు. మంగళవారం ఓరియంట్ కార్మికుల పలు సమస్యలపై దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీ గేటు ముందు యూనియన్ అధ్యక్షులు రాములు నాయక్ ఆధ్వర్యంలో ఒక్కరోజు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓరియంట్ సిమెంట్ ప్లాంట్ 1979లో శంకుస్థాపన చేసి 82లో మొదటి ప్లాంట్ ఉత్పత్తి తీయడం ప్రారంభించారని, ఆ సమయంలో ఆదివాసీలు, బీసీలు, దళితులు భూములు కోల్పోయారని అన్నారు. ఆ క్రమంలో ప్రభుత్వ అధికారులు ఓరియంట్ సీకే బిర్లా గ్రూప్ యాజమాన్యం భూములు కోల్పోయిన వారికి, స్థానికంగా ఉన్న ఆదివాసులకు, గిరిజనేతరులకు అందరికీ ఉద్యోగం, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని వాగ్దానాలు చేశారని అన్నారు. అందుకోసం లక్షలాది రూపాయల భూములను ఓరియంట్ సిమెంట్ నిర్మాణం కొరకు ఇవ్వడం జరిగిందన్నారు. 2023లో 4వ ప్లాంట్ నిర్మాణం చేసేందుకు అదనపు కలెక్టర్ ప్రజాభిప్రాయ సేకరణ చేశారన్నారు. 4వ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి అప్పటి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, అప్పటి ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేసి 4000 ఉద్యోగాలు స్థానికులకు, గ్రామ, మండల, నియోజకవర్గ వారికే ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారని అన్నారు. కానీ నేటికి 42 సంవత్సరాలు గడిచిన పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చలేదని, ఏ ఒక్కటి కూడా అమలు కాలేదని అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయాలని, స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలని తమ యూనియన్ ఎప్పటి నుంచో పోరాటం చేస్తుందని తెలిపారు. బిర్లా యాజమాన్యం అదానికి 8,000 కోట్లకు అమ్మకానికి పెట్టారని తెలిసి కార్మికుల్లో మరియు స్థానిక ప్రజలలో అభద్రతా భావం ఏర్పడిందని అన్నారు. ఇప్పటికైనా బిర్లా బాజీ యాజమాన్యం ప్లాంట్ అమ్మడం మానుకొని యథావిధిగా ఓరియంట్ సిమెంట్ ప్లాంట్ ఉత్పత్తులు కొనసాగించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, 4వ ప్లాంట్ విస్తరణలో భాగంగా 4,000 ఉద్యోగాలలో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఏర్పాటు చేసి స్థానిక ఆదివాసులకు మరియు గ్రామ, మండల, నియోజకవర్గ ప్రజలకు ఉద్యోగాలు అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఓరియంట్ సిమెంట్ పర్మనెంట్ వర్కర్స్ లోకల్ యూనియన్ కార్మికులకు న్యాయం జరిగే వరకు కార్మికుల పక్షాన పోరాడతామని తెలిపారు. 1979 ఆ ప్రాంతంలో మొదలైంది, ప్రొడక్షన్ తీయడం జరిగింది. ఆ రోజు ఆదివాసీలు, బీసీలు, దళితుల భూములు పోవడం జరిగింది ఫ్యాక్టరీలో. ఆ రోజు మేనేజ్మెంటు అందరికీ ఉద్యోగాలు కల్పిస్తాం, ప్రతి సంవత్సరం పర్మనెంట్ ఉద్యోగాలు పెంచుతాం అని చెప్పిన, ఇవాళ లక్షలాది రూపాయలు విలువ చేసే భూములను ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఉద్యోగాలు అయితే రాలేదు. ఒకసారి 500 మంది ఫస్ట్ ప్లాంట్ ఉన్నప్పుడు 500 మంది పర్మనెంట్ కార్మికులు పర్మనెంట్ అవ్వడం జరిగింది. సెకండ్ ప్లాంట్ అయ్యేటప్పుడు పర్మనెంట్ కార్మికుల సంఖ్య తగ్గింది. థర్డ్ ప్లాంట్ అయ్యేటప్పుడు 3 తగ్గింది. ఫోర్త్ ప్లాంట్ అయ్యే వరకు మన ఇండస్ట్రీస్ మినిస్టర్ కేటీఆర్ గారు ఏది మన శాసనసభ్యులు అప్పుడు దుర్గం చిన్నయ్య గారు ఇద్దరు వచ్చి ఇక్కడ ఒక మీటింగ్ పెట్టి ఐటీడీఏ పీఓ, కలెక్టర్, గ్రామ సభ జరిగింది. ఆ గ్రామ సభలో 4,000 ఉద్యోగాలు వస్తాయి, పర్మనెంట్ ఉద్యోగాలు కొన్ని వస్తాయి, కొంత అన్ని ఉద్యోగాలు కలిపి ఒక 4,000 మందికి ఉపాధి కల్పిస్తుందని చెప్పడం జరిగింది. దాని మీద నమ్మకంతో పనిచేస్తున్నాము. కానీ ఫోర్త్ ప్లాంట్ మా యూనియన్ ఎప్పటి నుంచో పోరాడుతుంది. సాధికులకే ఇక్కడ ఇవ్వాలి, ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం పెట్టియాలి, చదువుకున్న పిల్లలకు ఇక్కడనే ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వాలి. దేవాపూర్ పరిసర ప్రాంతంలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలంటే భూములు కోల్పోయిన వారికి ఒకటే ఉద్యోగం ఇచ్చి 10 ఎకరాల పైన 20 ఎకరాల పైన ఒకటే ఉద్యోగం, అర్ధ ఎకరా పైన ఒకటే ఉద్యోగం. ఆ కాకుండా రేషం ప్రకారము ఎకరా సగం ఎకరా పోతే ఒక మనిషికి ఇచ్చిన తర్వాత 20 ఎకరాలు పోయిందనుకో ఆ కుటుంబం పెద్దగా ఉంటుంది, వాళ్ళ పిల్లలకి ఇవ్వాలి. 5 సంవత్సరాలు ఏదైతే ఉందో మీ సర్వీస్ అయిన తర్వాత 5 సంవత్సరాల ముందు రాజీనామా చేస్తేనే మీ పిల్లలకు తీసుకుంటామని ఎప్పుడో అగ్రిమెంట్ ఒప్పందం జరిగింది.
అదే అగ్రిమెంట్ 30-35 సంవత్సరాల నుంచి అదే ఇంప్లిమెంటేషన్ చేస్తారు. అది కాకుండా ఎవరు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఎవరు ఐటీడీఏ ఉన్నారు, లోకల్లో వచ్చి ఐటీడీఏ లేకుండా వారికి ట్రైనింగ్ ఇచ్చి వారికి ఉద్యోగాలు ఇచ్చి నైపుణ్యం పెంచి అనేది చేయాలి. ఇక్కడ మొన్న ఏది సున్నపుర ఏదైతే ఉందో ఇక్కడ రా మెటీరియల్ పుష్కలంగా ఉంది. అందు గురించే తర్వాత ఇంకో పవర్ ప్లాంట్ గిట్ట అయింది. ఆ పవర్ ప్లాంట్లో పర్మనెంట్ ఉద్యోగాలు రాలే కానీ బయటికి ఉద్యోగాలు దొరికినాయి. ఈ విధంగా ఉంది. మొన్ననే మళ్ళా ఆదాని ఏదైతే సిమెంట్ రంగంలో ఆదాని ఓరియంట్ సిమెంటు 800 కోట్లకు అమ్మేసిర్రు అని మొన్న 8,000 కోట్లకు న్యూఢిల్లీకి నుంచి ఒక వార్త రావడం జరిగింది. మరి ఆ వార్తతోటి మొత్తం ఇక్కడ ఉన్న కార్మికులు కానీ తర్వాత రైతులు కానీ ఇక్కడ మేము మందమరి పట్టణం నుండి విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధికి బయలుదేరిన భవానీ దీక్షాపరులు 41 రోజులు భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు ఉండి ఇరుముడి ఎత్తుకుని ఈ రోజు విజయవాడకు బయలుదేరారు. ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని తలుస్తూ చల్లగా చూడు మళ్లీ వస్తామంటూ భవానీ దీక్షాపరులు బయలుదేరారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమాలు చేపట్టిన కాంగ్రెస్ శ్రేణులు. జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కొట్నాక తిరుపతి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం సర్వసభ్య సమావేశం. రాష్ట్రంలో బంజారాలకు సముచిత స్థానం కల్పించాలని కోరుతూ 6 డిమాండ్లను ప్రభుత్వం ముందుంచిన మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్. ఓరియంట్ సిమెంట్ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఒక్కరోజు దీక్ష చేపట్టిన మాజీ ఎమ్మెల్సీ. ఓరియంట్ సిమెంట్ కార్మికుల పరిష్కారం అయ్యేంత వరకు కార్మికుల పక్షాన పోరాడతామని తెలిపిన రాములు నాయక్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.